కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు హైదరాబాద్లో మౌలిక వస్తువులను నిర్లక్ష్యం చేశాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. నగరంలో చిన్నపాటి వర్షానికే గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోందని విమర్శించారు. అండర్ గ్రౌండ్ సీవరేజ్, స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థలు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీటి హార్వెస్టింగ్ పై ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ 2.0 కింద కేంద్రం 3,849 కోట్లు మంజూరు చేసిందని, వాటిని సమర్థంగా వినియోగించాలని డిమాండ్ చేశారు. జనాభాకు అనుగుణంగా సీవరేజ్ పైప్లైన్ సామర్థ్యాన్ని పెంచాలని చింతల రామచంద్రారెడ్డి కోరారు. గ్రేట్ హైదరాబాద్లో ముఖ్యంగా ఈ ప్రజల్ని కాపాడడానికి వెంటనే ప్రభుత్వము మేము 3 డిమాండ్లు చేస్తున్నాము. ఒకటి, హైదరాబాద్ సివరేజ్ సరైనటువంటి పద్ధతిలో దాన్ని అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయాలి. 2, స్టామ్ వాటర్ లైన్లు అండర్ గ్రౌండ్ లైన్లు వేయాలి. 3, ఏదైతే ఈ రోడ్డు పైన ఉన్నటువంటి వైర్లు ఎలక్ట్రికల్ కావచ్చు, తర్వాత ఈ మన నెట్కు సంబంధించినటువంటి ఇంటర్నెట్ సంబంధించినటువంటి కేబుల్స్ ఇవన్నిటిని కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేసి దానికి డట్లు వేసి సపరేట్గా ఇవన్నీ కూడా చేయాలని చెప్పని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.